గాయ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం అమేజ్ఫిట్ బ్రాండ్ కి సంబంధించిన స్మార్ట్ వాచ్ ని అయితే అన్బాక్సింగ్ చేసుకోబోతున్నాం. ఈ వాచ్ ని వచ్చేసి నేను ఆల్మోస్ట్ గా 30 డేస్ గా అయితే యూస్ చేస్తున్నాను. ఈ 30 డేస్ లోని నా రివ్యూ అయితే ఈ వాచ్ మీద నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. నేను ఓన్లీ స్నానం చేసే టైంలో తప్ప మిగతా అన్ని టైంలో అయితే ఈ వాచ్ ని అయితే యూస్ చేశాను కాబట్టి దీని గురించి పర్ఫెక్ట్ గా నేను మొత్తం రివ్యూ అయితే ఇస్తాను అన్నమాట. అసలు స్ట్రాప్ క్వాలిటీ ఎలా ఉంది, వాచ్ లో ఫ్యూచర్స్ బాగా పనిచేస్తున్నాయా లేదా, ఈ వాచ్ లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ప్రతి ఒక్కటి అయితే డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ వీడియోలో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ రివ్యూ చూద్దాం. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బాక్స్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి బ్రాండ్ అలాగే కింద మోడల్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తారు. ఇంకా బాక్స్ లో ఎటువైపు చూసుకున్నా కానివ్వండి ఎటువంటి ఫ్యూచర్స్ అయితే మనకి డిస్ప్లే చేయలేదు. ఎందుకంటే ఈ వాచ్ లోని చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. అన్ని ఫ్యూచర్స్ బాక్స్ పైన డిస్ప్లే చేస్తాకి కుదరదు కాబట్టి సింపుల్ గా అయితే డిజైన్ అయితే చేశారు. ఇంకొక వైపు చూసుకున్నట్టయితే జస్ట్ ఈ వాచ్ సంబంధించిన బటన్స్ ఏ విధంగా ఉంటాయని అయితే ఇక్కడ చూపించారు. ఇంకా నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసుకున్నట్టయితే లోపల వచ్చేసి మనకి ఇంకొక బాక్స్ అయితే ఉంటుంది. ఇది కూడా ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వాచ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ వాచ్ కి పైన వచ్చేసి సేఫ్టీకి అయితే ఒక కవర్ అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే దీన్ని మనం బయటికి తీసుకుందాము. ఇందులో నుంచి మనం వాచ్ తీసిన తర్వాత అయితే దీనికి మ్యాగ్నెటిక్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఛార్జర్ అయితే ఈ విధంగా రౌండ్ గా అయితే ఉంటుంది. ఎటువంటి కేబుల్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మ్యాగ్నెటిక్ ఛార్జర్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ అయితే ఇందులో యూజ్ చేశారు. ఒక 2 కాంటాక్ట్ పోర్ట్స్ మధ్యలో వచ్చేసి మనకి బ్రాండ్ అయితే డిస్ప్లే చేశారు. ఒకవైపు వచ్చేసి మనకి సి కేబుల్ పిన్ అయితే ఉంటుంది. ఇందులో మన ఇంట్లో యూజ్ చేసే ఏదన్నా ఛార్జర్ మనం ఇన్సర్ట్ చేసుకుని వాచ్ కి అయితే ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మన మెయిన్ హీరో అయిన వాచ్ లోకి అయితే మనం వెళ్ళిపోయినట్టయితే వాచ్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మన స్టిక్కర్ అయితే ఇచ్చారు. దీన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. చాలా క్వాలిటీగా ఉంటుంది. స్ట్రాప్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చాలా ప్రీమియం గా ఉంటుంది. వాచ్ వచ్చేసి చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకొక వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ ప్రొవైడ్ చేశారు. ఇంకో వైపు వచ్చేసి 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద మనకు వచ్చేసి మైక్స్ కూడా అయితే ఉంటాయి. అయితే దీన్ని అయితే ముందుగా మనం ఆన్ చేద్దాము. ఆన్ అయిన తర్వాత అయితే ఫస్ట్ అయితే మనకి బ్రాండ్ డిస్ప్లే అయ్యి తర్వాత అయితే మనకి కంపెనీ లోగో అయితే డిస్ప్లే అవుతుంది. నాకైతే డైరెక్ట్ గా ఆన్ అయిపోయింది. మీరైతే పేరు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఫస్ట్ టైం అయితే ఆన్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. మీ మొబైల్ ఫోన్ లో ఈ కంపెనీకి సంబంధించిన జీప్ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుని ఆ యాప్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఈ క్యూఆర్ కోడ్ ని కనుక మీరు స్కాన్ చేసినట్టయితే వాచ్ అయితే మీ ఫోన్ కి లింక్ అయిపోతుంది బ్లూటూత్ ద్వారా. ఆ తర్వాత అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా మీరు సెటప్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా అయితే కనపడుతుంది. యాప్ లో మెయిన్ వచ్చేసి సెక్యూరిటీ పాస్వర్డ్ కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే ప్రతి టైము పాస్వర్డ్ టైప్ చేసేలాగా కాదు. మీ చేతి నుంచి వాచ్ తీసేశారు అంటే ఎంత సమయంలో లాక్ పడాలి అనేది కూడా మీరు యాప్ లో అయితే సెట్ చేసుకోవచ్చు. ఇది సెక్యూరిటీ పరంగా మనకి చాలా సెక్యూర్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వాచ్ లో వచ్చేసి బాటమ్ నుంచి మీరు ఈ విధంగా స్వైప్ చేసినట్లయితే నోటిఫికేషన్ చూపిస్తాయి. టాప్ నుంచి స్వైప్ చేసినట్లయితే మీకు మెన్యూ బార్ అయితే వస్తుంది. ఇక్కడ చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి. మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసినట్లయితే ఇక్కడ మనకి చాలా ఫ్యూచర్స్ అయితే కనపడతాయి. క్విక్ సెట్టింగ్స్ లాగా అయితే ఇది యూజ్ అవుతాయి. దీన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్ మీద స్వైప్ చేసినట్లయితే ఇక్కడ మనకి మ్యూజిక్ కానివ్వండి, రెడీనెస్ అని, ఫుడ్ స్టెప్స్ ఎన్ని వేసాము, మన వెదర్ ఎలా ఉంది, హార్ట్ రేట్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ఎలా ఉంది అని చాలా ఫ్యూచర్స్ అయితే ఈ విధంగా మనం చూపిస్తూ ఉంటుంది. ఈ వాచ్ నేను 30 డేస్ నైట్ టైం పడుకున్నప్పుడు కూడా యూజ్ చేశాను. స్లీప్ కూడా అయితే పర్ఫెక్ట్ గా అయితే ట్రాక్ అయితే చేసింది. అలాగే ఈ రైట్ సైడ్ మనకి ఏవైతే ఈ బటన్స్ ప్రొవైడ్ చేశారో ఈ టాప్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి. చాలా యాప్స్ అయితే ఉంటాయి గైస్. ప్రతి ఒక్క యాప్ గురించి చెప్తే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను ప్రతి ఒక్క దాని గురించి అయితే చెప్పడం లేదు. కానీ వీళ్ళు ఇచ్చిన ఏవైతే యాప్స్ ఉన్నాయో అవన్నీ చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి అని అయితే నేను చెప్తాను. ఇక బాటమ్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు అయితే ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ సంబంధించిన ప్రతి ఒక్క సెట్టింగ్స్ అయితే ఉంటాయి. చాలా మోడ్స్ అయితే ఉంటాయి. డాన్సింగ్ దగ్గర నుంచి మొదలెడితే, రన్నింగ్ దగ్గర నుంచి మొదలెడితే స్విమ్మింగ్ చాలా అయితే ఉంటాయి. లాస్ట్ లో మీకు మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని పైన క్లిక్ చేసినట్టయితే ఇంకా చాలా అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫిట్నెస్ కి సంబంధించిన మోడ్స్ అన్ని ఇక్కడైతే మనకు ఉంటాయి. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి సెన్సార్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఈ బటన్స్ మధ్యలో అయితే 2 మైక్స్ అయితే మనకు ఉంటాయి. ఆపోజిట్ లో వచ్చేసి మనకి స్పీకర్ అయితే ఉంటుంది. నైట్ టైం మనం స్లీప్ మోడ్ లో ఉన్నప్పుడు సెన్సార్స్ అయితే నైట్ పడుకున్నంత సేపు పనిచేస్తూనే ఉంటాయి. హార్ట్ రేట్ ఎలా పనిచేస్తుందో చెక్ చేయడం కోసం. నేనైతే ఈ వాచ్ ని 30 డేస్ తోని హెవీ యూజ్ అయితే యూజ్ చేశాను. కాల్స్ మాట్లాడాను, బ్లూటూత్ కనెక్ట్ చేసి
సాంగ్స్ విన్నాను. నైట్ టైం పడుకున్నప్పుడైతే హార్ట్ రేట్ వేరియబిలిటీ చెక్ చేయడం కోసం సెన్సార్స్ అయితే పనిచేస్తూనే ఉంటాయి పడుకున్నాను సేపు. అంత సమయం నేను యూజ్ చేసినా కానివ్వండి దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి 6 to 7 days అయితే ఈజీగా అయితే వచ్చింది. ఇక దీంతో మనకు ప్రొవైడ్ చేసిన ఏదైతే మ్యాగ్నెటిక్ ఛార్జర్ ఉందో ఇది కూడా అయితే చాలా బాగా అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. ఇందులో చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ అయితే యూజ్ చేశారు. అందుకు జస్ట్ మీరు దీనికి అతికిచ్చినట్లయితే అది అతుకుపోతుంది, మళ్ళీ మనమే తీయాలి. మెయిన్ గా ఈ వాచ్ లోని నాకు నచ్చిన ఫ్యూచర్ ఏదన్నా ఉంది అంటేని అదే వన్ ట్యాప్ మెజర్మెంట్. మీరు యాప్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి వన్ ట్యాప్ మెజర్మెంట్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మనం స్టార్ట్ చేసినట్లయితే ఒక 60 seconds మన హార్ట్ రేట్ కానివ్వండి, స్ట్రెస్ లెవెల్ కానివ్వండి, బ్లడ్ ఆక్సిజన్, మన బ్రీత్ ఎంత తీసుకుంటున్నాం నిమిషానికి అనేది స్కాన్ అయితే చేస్తుంది. మొత్తం రిపోర్ట్ అంతాని సింగిల్ స్కానింగ్ లో వచ్చేస్తుంది. యాప్స్ ని యూజ్ చేసి మీరు యూజ్ చేస్తేని ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి రిపోర్ట్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కటి అయితే జస్ట్ ఒక ట్యాప్ లో అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఒకటి నేను ఎక్కువగా యూజ్ చేశాను, నాకు బాగా నచ్చిన ఆప్షన్ ఈ వాచ్ లోని. ప్రతి ఒక్కటి సింగిల్ గా చూడకుండాని సింగిల్ క్లిక్ తో పని అయిపోతుంది. అలాగే ఈ వాచ్ లోని ఆఫ్లైన్ మ్యాప్స్ కూడా ఉంటాయి, కానీ మ్యాప్ వచ్చేసి మీరు మొబైల్ ఫోన్ లోని యాప్ లో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక ఫోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టాప్ కాంటాక్ట్స్ కానివ్వండి, మనకి కాల్ చేసిన హిస్టరీ, డైల్ ప్యాడ్, డైరెక్ట్ గా ఎక్కడి నుంచి మీరు నెంబర్ టైప్ చేసి కాల్ కూడా అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది గైస్. ప్రతి ఒక్క ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది. చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే వస్తుంది ఈ వాచ్ ని వాడినంత సమయం. నెక్స్ట్ ఈ వాచ్ కి సంబంధించిన యాప్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి. ఈ యాప్ లోని మెయిన్ గా డీటెయిల్స్ వచ్చేసి చాలా నీట్ గా అయితే డిస్ప్లే చేశారు. ఇన్ డీటెయిల్ గా ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ మనం మెన్షన్ చేశారు. యాప్ చాలా సింపుల్ గానీ ప్రతి ఒక్క ఫ్యూచర్ చాలా డీటెయిలింగ్ గా ఉంటుంది. హోమ్ స్క్రీన్ లో వచ్చేసి ప్రతి ఒక్కటి కవర్ అయిపోయి అయితే ఉంటుంది. ఫుడ్ స్టెప్స్, క్యాలరీస్, స్లీప్ కానివ్వండి, రెడీనెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అయితే డిస్ప్లే అవుతుంది. ఇక పైన మనం చేంజ్ చేసుకోవాలి. రెడీనెస్ ఎలా ఉంది, మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనేది ప్రీవియస్ డే ని అనాలిసిస్ చేసి అయితే చెప్తుంది. స్లీప్ ట్రాకింగ్ కి సంబంధించిన అనాలిసిస్ కూడా చాలా నీట్ గా అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి గ్రాఫ్ రూపంగా కూడా చూపిస్తుంది. మనం డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మన హార్ట్ ఏ విధంగా పనిచేస్తుంది ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. చాలా డీటెయిలింగ్ అయితే రిపోర్ట్ అయితే వస్తుంది. మీ హెల్త్ ని ట్రాక్ చేసుకుంటా కూడా చాలా బాగా అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ వర్కౌట్స్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు ఏమేమి వర్కౌట్ చేశారు, ఎంతెంత చేశారు అనేది అయితే ట్రాక్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్ లో మనకి మెయిన్ ఆప్షన్ వచ్చేసి డివైస్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి బ్యాటరీ పర్సంటేజ్, దాని కింద మనకి వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. ఇక్కడ చాలా వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. ప్రస్తుతానికి హాలోవిన్ నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన వాచ్ ఫేస్ కూడా ఒకటి కొత్తగా అయితే ఇదే రోజు వచ్చింది. మన దీపావళికి అయితే ఒక వాచ్ ఫేస్ అయితే యాడ్ చేశారు దీపంది. అలాగే ఫ్రీ వాచ్ ఫేసెస్ అయితే చాలా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. ప్రతి ఒక్కటి యూజ్ చేయొచ్చు. మనకి స్క్రీన్ కూడా చాలా క్వాలిటీ స్క్రీన్ కాబట్టి ఏ వాచ్ ఫేస్ ఎట్టినా కానివ్వండి చాలా బాగా అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే మన ఫేస్ తో కూడా ఇక్కడ మనం వాచ్ ఫేస్ అయితే పెట్టుకుని దాన్ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. టైమర్ ఎలా ఉండాలి, బ్యాక్ సైడ్ ఉండాలా, ఫ్రంట్ సైడ్ ఉండాలా, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలా లేదా అనేది కూడా ఇక్కడ మనం అన్ని అయితే సెట్ చేసుకోవచ్చు. పెయిడ్ వాచ్ ఫేసెస్ కూడా ఉంటాయి, ఇంకా క్వాలిటీగా ఉంటాయి కానివ్వండి. మనం 200 కానివ్వండి, 300 కానివ్వండి పే చేసి అయితే ఈ వాచ్ ఫేసెస్ అయితే బై చేయాలి. నెక్స్ట్ దాని కింద మనకి యాప్ స్టోర్ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా యాప్స్ అయితే మనకు ఉంటాయి, చాలా గేమ్స్ ఉంటాయి, యాప్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ వర్క్ అయ్యే యాప్సే. మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మీ వాచ్ లో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా గేమ్స్ ఉంటాయి, చాలా యాప్స్ ఉంటాయి. యాప్స్ అని ఏఐ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క యాప్ చాలా బాగానే పనిచేస్తుంది. దాని కింద వచ్చేసి మనకి హెల్త్ ట్రాకింగ్. ఇక్కడ నుంచి మనం హెల్త్ ట్రాకింగ్ అనేది ఏ టైంకి ఏం చేయాలనేది ప్రతి ఒక్కటి అయితే టర్న్ ఆఫ్ టర్న్ ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్స్, ఇక్కడ నుంచి మనం నోటిఫికేషన్స్ అన్ని కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ రావాలి, హెల్త్ సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ నుంచి మనం టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చాలా యాప్స్ అయితే కనపడతాయి. ఇక్కడ మ్యూజిక్ యాప్ ఉంది చూసారా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏదైనా సాంగ్ అప్లోడ్ చేస్తేని ఆ సాంగ్ వచ్చేసి వాచ్ లోకి అయితే అప్లోడ్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు వాచ్ లో సాంగ్ ని ప్లే కొడితేని వాచ్ కి ఇచ్చిన మైక్ ఏదైతే ఉందో ఆ మైక్ నుంచి అయితే సాంగ్ అయితే ప్లే అవుతుంది. అలాగే ఈ మ్యాప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఆఫ్లైన్ మ్యాప్స్ కూడా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. ప్రతి ఒక్కటి అయితే మీరు యూజ్ చేయొచ్చు. వాచ్ లో మీరు డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు. అలాగే వాచ్ లో ఏమైనా కొత్త ఆప్షన్స్ కావాలంటే ఇక్కడ మనం యాప్స్ రూపంగా డౌన్లోడ్ చేసి కూడా మనం వాచ్ ని అయితే ఇంకా అప్గ్రేడ్ చేసుకుని కూడా మనం యూజ్ చేయొచ్చు. గైస్ ప్రతి ఒక్క దాని గురించి నేను చెప్పాలి అంటే వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది కాబట్టి నేను చాలా వీడియోని అయితే కట్ చేసేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఈ వాచ్ ని తీసుకోవాలి అనుకున్నా లేకపోతే తీసుకున్నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు ఏ ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలో మీరు చెప్పిన క్వశ్చన్స్ అన్ని నేను తీసుకుని ఇంకో ఫ్రెష్ వీడియో అయితే చేస్తాను. అందులో వాచ్ లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యూచర్ గురించి అలాగే యాప్ లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యూచర్ గురించి చాలా డీటెయిలింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. గైస్ ఈ వాచ్ అయితే కంపెనీ ఓడిచ్చిన ఫ్యూచర్స్ పరంగా
100% మార్క్స్ అయితే వేసేసుకుంది. ఎందుకంటే ఇందులో ఏమైతే ఫ్యూచర్స్ మనకి ఇచ్చారో ప్రతి ఒక్కటి నెంబర్ 1గా పనిచేస్తుంది. యాక్టివిటీ ట్రాకింగ్ కూడా ఆల్మోస్ట్ 95% దాకా యాక్యురేట్గా ఉంది. స్లీప్ ట్రాకింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. డీప్ స్లీప్ బాగా ట్రాక్ చేస్తుంది. ప్రతి ఒక్కటి అయితేనే స్లీప్ ట్రాకింగ్లో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇంకా యాక్టివిటీ ట్రాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఫుడ్ స్టెప్స్ తీసుకుంటాం కానివ్వండి, అంటే ఈ వాచ్లో మనకి ఏవైతే ఫ్యూచర్లు వీళ్ళు ఇచ్చారో ఆ ప్రతి ఒక్కటి అయితేనే ఈ 30 డేస్లో నేను యూజ్ చేసినప్పుడైతే అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. నేను ఇందులోని ఇంకా బాగా లైక్ చేసేది ఏదైనా ఉందంటే వాచ్ ఫేసెస్ వచ్చేసి కొద్దిగా మంచి క్వాలిటీ వాచ్ ఫేసెస్ అయితే మనకి కనిపించడం అయితే జరుగుతుంది. అవి మనం ఏదైతే వాచ్కి ఇన్స్టాల్ చేసుకుని మనం యూజ్ చేస్తున్నప్పుడు 10 మందిలో ఉండి మనం యూజ్ చేస్తున్నప్పుడు కూడా లుక్ కూడా చాలా బాగుండేలాగైతే డిజైన్ చేశారు. అలాగే మనం మన కస్టమ్ ఫేస్తో వాచ్ ఫేస్ పెట్టుకుని మన బ్యాక్ సైడ్ టైం వచ్చేలా సెట్ చేసుకుంటాం కానివ్వండి, ఇంకా చాలా ఆప్షన్స్ మీరు వేరే యాప్స్ కూడా ఈ వాచ్లో ఇన్స్టాల్ చేసుకుంటాకైతే ఆప్షన్ అయితే ఉంది. అంటే ఈ వాచ్కి సూట్ అయ్యే యాప్స్ అనేది మనకి ఏదైతే వీళ్ళు యాప్ ప్రొవైడ్ చేశారో ఆ యాప్లో అయితే మనకి చూపించడం అయితే జరిగింది. అవి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా కన్వీనియంట్గా ఉంది గైస్. ఇందులోనే మనం కాల్స్ మాట్లాడుకుంటాం కానివ్వండి, అలాగే మనం సాంగ్స్ లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో సాంగ్స్ వింటాం కానివ్వండి, బ్లూటూత్ కనెక్టివిటీ కానివ్వండి, ఆఫ్లైన్ మ్యాప్స్ కానివ్వండి, ప్రతి ఒక్క ఫ్యూచరు ఇందులో ఏదైతే ఇచ్చారో అన్నీ బాగా పనిచేస్తున్నాయి. ఈ వీడియోలో నేను అన్నిటి గురించి అయితే చెప్తలేదు, ఎందుకంటే చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. మనం ప్రతి దాని గురించి దీంట్లో మాట్లాడుకున్నట్టయితే ఈ వీడియోలో ఎంత వచ్చేసి 25 మినిట్స్ దాటి వెళ్ళిపోతుంది. అంతసేపు ఎవరు చూడరు కాబట్టి నేను సింపుల్గా అయితే చెప్పేస్తున్నాను. ఈ వీడియోని అందరూ లైక్ చేసి దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఫ్యూచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకో వీడియో అయితే నేను చేసి మీకు క్లారిటీగా అయితే అందిస్తాను. ఆ వీడియో కావాలో లేదో కమెంట్ సెక్షన్లో అడగండి. ఎక్కువ కమెంట్స్ వచ్చినట్లయితే నేను ఆ వీడియో అయితే చేస్తాను. అయితే నేను సింగిల్ వర్డ్లో ఈ వాచ్ గురించి చెప్పాలి అంటే ఈ వాచ్లోని ఏవైతే వీళ్ళ ఫ్యూచర్స్ ఉన్నాయి అని చెప్పారో ఆ ఫ్యూచర్స్ అన్నీ బాగా పనిచేస్తున్నాయి. చాలా కన్వీనియంట్గా ఉంది ఈ వాచ్ యూజ్ చేయడానికి. యూఐ పరంగా అయితే అసలు సింగిల్ ల్యాగ్ అయితే 30 డేస్లో నేనైతే అబ్జర్వ్ చేయలేదు. నైట్ టైం కానివ్వండి, మార్నింగ్ టైం కానివ్వండి, లుక్ పరంగా ఎటువంటి పరంగా చూసుకున్నా కానివ్వండి నెంబర్ 1గా నేను నా ఎక్స్పీరియన్స్లో అయితే ఈ వాచ్ని అయితే ఫేస్ చేశాను. మీరు తీసుకోవాలి అనుకుంటే ఈ వాచ్ కళ్ళు మూసుకుని అయితే తీసుకోవచ్చు, బట్ ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోండి. మామూలుగా వచ్చేసి వాచ్ అనేది 8,000 రూపాయలు అయితే ఉంటుంది, బట్ నేను వచ్చేసి 7,000 రూపాయలు ప్రైస్కి అయితే ఈ వాచ్ అయితే నేను మొన్న ఫెస్టివల్ సేల్ ఏదైతే వచ్చిందో దాంట్లో అయితే బై చేశాను. మీరు కూడా ఏమన్నా కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కొన్ని కార్డ్స్ యూజ్ చేసి డిస్కౌంట్లో తీసుకుంటే ఇంకా తక్కువ రేటుకి అయితే ఇలాంటి మంచి వాచ్ అయితే మీరు బై చేయొచ్చు. ఈ వాచ్ గురించి ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే చెప్పాను కదా, కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. మరో వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను గైస్. అప్పటి వరకు బాయ్.